ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ षष्ठोऽध्यायः आत्मसंयमयोगः। 8వ శ్లోకం। జ్ఞానవిజ్ఞానతృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాస్మకాంచనః। శాస్త్రములను చదివి సంపాదించిన జ్ఞానముతోనూ ఆ జ్ఞానమును ఆచరించి ఆర్జించిన విజ్ఞానముతోనూ తృప్తి చెందిన మనసు, చలించని మనసు కలవాడు, ఇంద్రియములను తన అదుపులో ఉంచుకున్నవాడు, తన ఎదురుగా కనపడుతున్న బంగారము, రాయి, మట్టి ఒకే విధంగా భావిస్తాడు. అటువంటి వాడిని యుక్తుడు అని, యోగి అని అంటారు. ఇక్కడ యోగి అనే పదం వాడారు. యోగి అంటే ప్రాపంచిక విషయములలో మునిగి ఉన్న జీవాత్మను వెనుకకు మళ్లించి తన నిజస్వరూపమైన ఆత్మస్వరూపముతో పరమాత్మలో కలపటానికి ప్రయత్నించేవాడు యోగి. యోగము అంటే కలయిక. మనకు యోగులు చాలామంది కనబడుతుంటారు, కానీ యోగులలో యోగయుక్తులు కొంతమందే ఉంటారు. అటువంటి వారి లక్షణములు ఇక్కడ వివరిస్తున్నారు. యోగులు వేదములు, శాస్త్రములు అధ్యయనం చేసి అపారమైన జ్ఞానం సంపాదిస్తారు. ఆ జ్ఞానమును ఆచరణలో పెడతారు. దానినే విజ్ఞానం అంటారు. ఆ జ్ఞాన విజ్ఞానముల చేత తృప్తి పొందుతారు. జ్ఞానము అంటే వేదములు, శాస్త్రములు, పురాణాలు చదివి సంపాదించినది, గురువుల వలన ఉపదేశము పొందినది, పెద్దల ద్వారా విన్నది. జ్ఞానము విజ్ఞానము అంటే తాను పొందిన జ్ఞానమును ఆచరణలో పెట్టటం. కొంతమంది శాస్త్రములు, వేదములు చదివి తమకు అంతా తెలుసు అనుకుంటారు. అది తప్పు. నేర్చుకున్న జ్ఞానమును ఆచరణలో పెట్టినప్పుడు అది విజ్ఞానం అవుతుంది. పుస్తకములు చూసి తన తల్లి, అత్తగారు ఇంకా ఇతర పెద్దవారు చేస్తూ ఉండగా చూసి వంట చేయటం నేర్చుకోవటం, జ్ఞానం తానే స్వయంగా వంట చేసి అందరికీ వడ్డించటం, విజ్ఞానము రెండూ అవసరమే. అలాగే ముందు పరమాత్మ గురించి, ఆయన తత్వం గురించి, ఆయనను పొందే మార్గం గురించి తెలుసుకోవటం జ్ఞానం. తెలుసుకున్న జ్ఞానమును ఆచరించి పరమాత్మతో ఐక్యం కావటం విజ్ఞానము. వీటి వలన ఆత్మతత్వాన్ని తెలుసుకుని తృప్తి పడినవాడు యోగయుక్తుడు. ఇక్కడ తృప్తి అంటే తనకు లభించిన దానితో తృప్తి చెందటం, లేని దాని కొరకు ఆరాట పడకపోవటం. కొంతమంది వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తులు, భగవద్గీత ఎన్నో చదువుతుంటారు, ఒళ్ళ వేస్తుంటారు. వారికి తృప్తి అంటూ ఉండదు. కానీ వాటిని ఆచరణలో పెట్టడం శూన్యం. వారికి కేవలం శాస్త్రజ్ఞానం తప్ప వేరే ఏమీ ఉండదు. తృప్తి అనేది అసలే ఉండదు. తృప్తి లేని వాడికి ఎంత జ్ఞానం ఉన్నా ఏమి లాభం? పైగా చదివింది చాలదు, ఇంకా 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 చదవాలి అని నిరంతరం అశాంతితోనే బాధపడుతుంటారు. అలా కాకుండా తాను ఆర్జించిన జ్ఞానమును ఆచరణలో పెట్టిన వాడే అసలైన జ్ఞాని. అటువంటి వాడు తనకు ఉన్నదానితో తృప్తి చెందుతాడు. లేని దాని కొరకు పాకులాడడు. తనకు ఎంత కావాలో అంతే సంపాదించుకుంటాడు. జీవితం తృప్తిగా ప్రశాంతంగా గడుపుతాడు. రెండవ లక్షణం కూటస్థుడు అంటే ఎవరేమన్నా ఏ విధమైన వికారము చెందని వాడు. కూటము అంటే కమ్మరివాడి దిమ్మె. దానిని సుత్తితో ఎంత కొట్టినా చెలించదు. దాని మీద బంగారం పెట్టి కొట్టినా, రాగి పెట్టి కొట్టినా, ఇనుము పెట్టి కొట్టినా అది చెలించదు.
అలాగే బయట ఉన్న విషయములో తనను ఎంత ప్రలోభ పెట్టినా చెలించని వాడు నిర్వికారుడు, కూటస్థుడు అనబడతాడు. సుఖదుఖాలు, లాభ నష్టాలు, మానవమానములను సమానంగా భరించేవాడే కూటస్థుడు, అట్టివాడే యోగయుక్తుడు. ఇంకా 3వ లక్షణం విజితేంద్రియ అంటే జయింపబడిన ఇంద్రియములు కలవాడు, అంటే ఇంద్రియ నిగ్రహము కలవాడు. సాధారణంగా జితేంద్రియ అంటారు, కానీ ఇక్కడ విజితేంద్రియ అన్నారు. అంటే బాగుగా, ప్రకృష్టంగా అని అర్థం. ఏమాత్రము సందేహం లేకుండా ఇంద్రియములను జయించిన వాడు అని అర్థం. అంటే ఏది కనపడితే అది కావలసింది కోరుకోవటం, దాని కొరకు ఆరాటపడటం, స్పర్శ సుఖం కోసం పరితపించటం, దాని కొరకు చెయ్యకూడని పనులు చేయటం, ఇవన్నీ ఇంద్రియములు మన ఆధీనంలో లేకపోవటం వలన జరుగుతుంది. కాబట్టి ఇంద్రియములను ఎల్లప్పుడూ మన అదుపులో ఉంచుకోవాలి. ఇంకా 4వ లక్షణం సమదృష్టి. ఇక్కడ ఒక ఉదాహరణ కూడా చెప్పారు పరమాత్మ. సమలోష్టాస్మ కాంచన. లోష్టము అంటే మట్టి, మట్టి పెడ్డ. మట్టి గట్టిపడితే ఆ అస్మము అంటే రాయి, కాంచనము అంటే బంగారం, అది కూడా మట్టి నుండే వస్తుంది. ఈ మూడింటిని సమానంగా చూసేవాడు అని అర్థం. మనం బంగారాన్ని దాచిపెట్టుకుంటాము, రాయిని మట్టిని బయట పారేస్తాము, వాటి విలువను బట్టి ప్రవర్తిస్తాము. కానీ యోగి అలా కాదు, మూడింటిని సమానంగా చూస్తాడు. దాని అర్థం మట్టిని బీరువాలో దాస్తాడు అని కాదు, నిర్వికారంగా ఉంటాడు, దేనికి ఆశపడడు. బంగారం విలువ కలది, అది రేర్ మెటల్, కానీ రాయి ఎక్కడైనా దొరుకుతుంది. అది మన మానసిక కల్పన. యోగికి బంగారం వచ్చినా ఏమీ చేసుకోలేడు, అందుకే అతనికి బంగారము రాయితో సమానం. మనం అవసరం ఉన్నా లేకపోయినా గొప్ప కోసం ఈ నా దగ్గర ఇంత బంగారం ఉంది అని చెప్పుకోవటానికి విపరీతంగా బంగారం కొని దానిని దాచుకొని దానిని ఎక్కడ దొంగలు ఎత్తుకుపోతారేమో అని నిరంతరం భయపడుతూ నిద్రలేని రాత్రులు గడుపుతుంటారు. ప్రశాంతతను కోల్పోతారు, అశాంతిని కొని తెచ్చుకుంటారు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఈ లోకంలో ఉన్న సమస్త పదార్థాలు పంచభూతాత్మకములు, అంటే 5 ధాతువుల వలననే ఏర్పడ్డాయి. పర్వతములు, చెట్టు, పుట్ట, ఈ దేహము, రాయి, బంగారము, వెండి, ఇనుము, ఇతర లోహాలు అన్నీ పంచభూతముల నుండే ఏర్పడ్డాయి. ఈ విషయం తెలిసిన వాడికి ఏ వస్తువు చూసినా ఒకటే గాని కనపడుతుంది, కానీ వేరుగా కనపడదు. అటువంటి వాడు అన్నింటిలోనూ సమత్వాన్ని చూస్తాడు. ఒక వస్తువును ఉన్న విలువను మన మనస్సు నిర్ణయిస్తుంది, అంతేకాని ఆ వస్తువు కాదు. రాళ్ళు, మట్టి అధికంగా లభిస్తాయి, కానీ బంగారం అరుదుగా లభిస్తుంది. టన్ను మట్టి నుండి బంగారం దొరుకుతుంది, ఔన్స్ బంగారం దొరుకుతుంది. అందుకనే దానికి విలువ ఎక్కువ. చిన్న పిల్లవాడి ముందు బంగారం పెట్టినా మట్టి పెడ్డ పెట్టినా వాడికి ఒకటే. పైగా వాడు మట్టి పెడ్డ తీసుకొని నోట్లో వేసుకుంటాడు. కాబట్టి వస్తువులలోని హెచ్చుతగ్గులను, విలువలను మన మనస్సు నిర్ణయిస్తుంది. తన ఆఫీసర్ను చూసి తండ్రి గడగడ వణుకుతాడు, కానీ కొడుకు ఆ ఆఫీసర్ను అసలు లక్ష్య పెట్టాడు. పైగా ఆయన నీకు ఆఫీసరు, నాకు కాదు అని ఎదురు చెప్తాడు. ఎందుకంటే కొడుకు దృష్టిలో ఆ వ్యక్తికి విలువ లేదు. కొడుకు గౌరవించేవాడిని తండ్రి లక్ష్య పెట్టడు. దీనికంతా మన మనసే కారణం. కాబట్టి జ్ఞానము, విజ్ఞానములతో తృప్తి పొందిన సాధకుడికి ఈ ప్రపంచం అంతా పంచభూతాత్మకంగానే కనపడుతుంది, కానీ వేరుగా కనిపించదు. అటువంటి వాడిని యుక్తుడు, యోగి అని అంటారు. హరే కృష్ణ.